వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ గిరిశిఖరాల్లో ఉన్న గిరిపుత్రుల యొక్క కనీసం బుక్కుడు మంచినీళ్ళ కోసం ఎన్ని అవస్థలు పడుతున్నారో చూసాం కదా. ఇప్పుడు మనం చూసినటువంటి ఆ బిందులతో పట్టుకొని వెళ్తున్నటువంటి ఆ గిరిపుత్రులు ఇక్కడి నుంచే మనం చూస్తున్న ఏదైతే మనం ప్రజెంట్ అయితే ఎక్కడి నుంచి అయితే నీరు పట్టుకొని వెళ్ళారో ఆ ప్రాంతంలో మనమైతే ఉన్నాము. అయితే ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఆ గిరిపుత్రులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిని కొంచెం ఒడుసుపట్టి ఇక్కడ ఉన్నటువంటి నీరుని అంతే జాలువారి ఆ కొండల నుంచి వస్తున్నటువంటి సెమ్మ ఆ నీటిని ఇక్కడ చిన్న గోతులుగా తవ్వి ఆ గోతుల్లో నీళ్ళు వచ్చి స్టాకు ఉంటే ఈ నీటిని సుమారుగా రోజుకి ఒక మనిషి 20 బిందుల వరకు కూడా ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్తామని అయితే మనతో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే మాత్రం చూడొచ్చు ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉందని కూడా మనం అయితే చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం. సుమారుగా ఇక్కడ మహా ఉంటే ఒక 3 బిందుల వరకు వాటర్ అయితే ఉంటుంది. అంటే ఒకవైపు నుంచి నీరు చిన్న చెమ్మల అలా వస్తూనే ఉంది. అంటే ఆ కొండ నుంచి ఒక ఊట, ఆ ఊట వచ్చినటువంటి ఊటని వచ్చిన నీరు ఇక్కడ స్టాక్ అయ్యి ఉంటే ఈ నీటిని వాళ్ళు ఒక గుడ్డలతో ఒడుసు పట్టి దానిని వడకార్చి ఇక్కడ నుంచి అయితే నీరు పట్టుకొని వెళ్ళి నీరు తాగే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అంటే ఇటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందని మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల మధ్య గిరిశిఖరాల్లో ఉన్నటువంటి ఆ గిరిపుత్రులు ఎన్ని అవస్థలు పడుతున్నారో మనం చూస్తే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, రోజు పట్టుకుని వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా రోజు కొట్టుకెళ్తున్నాము చిన్నప్పటి నుంచి. ఇక్కడ తవ్వేస్తే శలమైంది, తవ్వేసి పిచ్చినారు మా ఊరు వాళ్ళు. ఇక్కడ ఆ కింది నుంచి ఒట్టుకెళ్ళి ఉండినాము చిన్నప్పటి నుంచి. కిందికి ఉంది శలమ నూతి. ఇక్కడ ఎలా వచ్చింది ఇప్పుడు నెయ్యి? మంచిగా ఈ నీళ్ళు తవ్వేస్తే పెద్ద మంచిలో తవ్వేసి పెంచినాడు ఇక్కడ నూతి. రోజుకి ఇలా ఎన్ని బిందులు మోస్తారు? 10 బిందెలు 20 బిందెలు మోస్తాం రోజుకి. అంటే మీరు రోజంతా ఒక రోజుల మంచినీళ్ళు మోసుకొని వెళ్ళడానికి సరిపోతుంది టైం అంతా, అంతేనా? 10 గంటల దాకా అట్టుకెళ్తాం నీళ్ళు. 8 గంటల నుంచి 10 గంటల దాకా అట్టుకెళ్తున్నాము. ఓకే, అది పరిస్థితి చూసాం కదా. తీవ్ర అవస్థలు అయితే ఈ యొక్క గ్రామ ప్రజలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజులకి డోలీ కష్టాలే కాకుండా ఈరోజు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఈరోజు మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనమైతే చూస్తున్నాం వెనక నుంచి అయితే మాత్రం మన వెనక ఆ యొక్క గిరిశిఖరాలు చెందినటువంటి గిరిజనులు కూడా వస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఇది చూసుకుంటే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎగువ కొండపర్తి దిగువ కొండపర్తి అనే గ్రామాలు గిరిశిఖరాల్లో ఈ గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గిరిపుత్రుల యొక్క కష్టాలు చూస్తే వర్ణాతీతంగా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ వీళ్ళ యొక్క కష్టాలు తీరుతాయని అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి, కానీ మా కష్టాలు అయితే మాత్రం ఎవరూ తీర్చడం లేదని అయితే ఒకవైపు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న నాయకులు కూడా చెప్పాము, ఆ నాయకులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని మరొక వైపు అయితే వాపోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నియోజకవర్గంలోనే ఇంతటి కష్టాలు ఉన్నాయా అని చెప్తే మాత్రం మీరు ఎవరైనా నమ్ముతారా? కనుక ఇప్పుడు కళ్ళారా అయితే మనమైతే చూసాం. ఇది చూస్తే తప్పకుండా మనకు కూడా తెలియని పరిస్థితులు. ఇటువంటి కష్టాలు తీరాలంటే ప్రభుత్వాలు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చైతే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క కష్టాలు ఉంటాయో ఆ కష్టాలు అయితే మాత్రం ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యతలు అయితే ఈ ప్రభుత్వాలపైన ఈ నాయకులపైన అయితే మాత్రం ఉంటాయని చెప్పొచ్చు. మనమైతే మాత్రం చూడొచ్చు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని 100 మీటర్ల దూరం, అలానే ఒక ప్లెయిన్ కూడా కాదు, ఇదంతా కూడా ఒక ఘాట్ రోడ్డు, ఒక రోడ్డు ఉండదు. అలానే అంతా ఒక ముళ్ళు కంపలు, అలాగే రాళ్ళు, ఈ రాళ్ళ మధ్య నుంచి అయితే మాత్రం వాళ్ళు దాటుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూస్తున్నాం. చూడండి, ఒక్కసారి చూడండి ఏ విధంగా వెళ్తున్నారో మనం ఒకసారి చూడొచ్చు. ఆ విజువల్స్ చూస్తున్నారు చూడండి, ఏ విధంగా వెళ్తున్నాయి చూడండి. ఏ విధంగా ఆ యొక్క అవస్థలు పడుతూ ఏ విధంగా వెళ్తున్నారో మనం చూడొచ్చు. చాలా ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క గిరిపుత్రులు అయితే మాత్రం వాళ్ళ యొక్క కనీసం గుక్కడి మంచినీళ్ళ కోసం అయితే ఇన్ని అవస్థలు పడాలా అని అంతగైతే మాత్రం వాళ్ళ యొక్క ఆవేదన చెందుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇటువంటి
గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిపుత్రుల యొక్క కష్టాలు తీర్చిన రోజే మన సక్సెస్ అనేది మాత్రం చెప్పుకోవాలి. ఏదైతే ఇటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిపుత్రులు ఉంటారో వీళ్ళందరికీ కూడా సరైన కూడు గుడ్డ వసతులు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించిన రోజే మనం అభివృద్ధి చెందినట్టు అనేది మాత్రం చరిత్రకారులు కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే అటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. అంతే మనం ఎంత దయాహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోవచ్చు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.